డబ్బు ధర్మం. రాసినవారు కోలార్ కృష్ణ అయ్యర్ గారు. సిల్లంగేరి గ్రామంలో ఉండే ధర్మనందుడనే పండితుడి భార్య తాయారమ్మ పరమ పిసినారి. అయితే పైసా ఖర్చు కాకుండా ఎంతో పుణ్యం సంపాదించాలనే ఆశ మాత్రం ఉండేది. ఒకనాడు చీపురు కట్టలమ్మే ముసలావిడ ఇంటి ముందుగా పోతూ ఉంటే పిలిచి ఒక పాత చీర తన ముందు వేసి ఎన్ని చీపురు కట్టలిస్తావు అని అడిగింది. రెండు అన్నది ముసలావిడ. ఏమిటి, ఒక చీర ఇస్తుంటే దానికి రెండు చీపురు కట్టలిస్తావా? సరిసరి, ఈ చీర ఏ పేదావిడికైనా ధర్మం చేస్తే బోలెడు పుణ్యం వస్తుంది. రూపాయికెన్నిస్తావు అని అడిగింది తాయారమ్మ. 4 అన్నది ముసలావిడ. తాయారమ్మ రూపాయి ఇచ్చి 4 చీపురు కట్టలు తీసుకున్నది. ముసలావిడ అక్కడ్నుంచి పోతూ చీర భుజాన వేసుకున్నది. తాయారమ్మ అది చూసి కోపగించుకుని, డబ్బుకు డబ్బు చీర కూడా తీసుకుపోతున్నావా? ఏం నీ గడుసుతనం అన్నది. ముసలావిడ చిన్నగా నవ్వి, అమ్మగారు, మీరు చాలా ధర్మాత్ములు. పేదదానినైనా నాకు చీర ఇచ్చి బోలెడు పుణ్యం, డబ్బిచ్చి ఇంటికవసరమైన చీపురు కట్టలు కొనుక్కున్నారు అన్నది. తాయారమ్మ ఆశ్చర్యపోతూ ముసలావిడ వంక చూడసాగింది. అక్కడే ఉన్న ధర్మానందుడు, తాయారు, ఆ ముసలావిడ నీకెలాంటి గొప్ప ధర్మబోధ చేసిందో గ్రహించావా అన్నాడు నవ్వుతూ.